ఒకసారి ఊహించుకోండి, మీరు కారులో కూర్చున్నారు. స్టీరింగ్ వద్ద డ్రైవర్ సీట్లో ఎవ్వరూ లేరు. అయినా కారు సాఫీగా నడుస్తోంది. ఇక ట్రాఫిక్ను గమనిస్తూ సిగ్నల్స్ వద్ద ఆగుతూ సురక్షితంగా మిమ్మల్ని గమ్యస్థానానికి తీసుకువెళ్తోంది. ఇది కల కాదు, నిజం. ఇదే డ్రైవర్ లేని కారు. ఎవరైనా చూస్తే అదేంటి, డ్రైవింగ్ సీట్లో ఎవరూ లేరే, మరి కారును నడుపుతోంది ఎవరు, దెయ్యమా అని హడలిపోవటం ఖాయం. అవును, ఎప్పటినుంచో డ్రైవర్ లేని కారును తయారు చేయాలని పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా టెస్లా ఆ కలను నిజం చేసింది. ఒకప్పుడు కారు కొనాలంటే షోరూంలు చూడాలి, మోడల్స్ నచ్చాలి, అడ్వాన్స్ కట్టాలి, ఆపై పేపర్లన్నీ సరిచూసుకోవాలి. కానీ ఇప్పుడు బుక్ చేసుకుని కొనడమే ఆలస్యం. కారు నేరుగా దానంతట అదే మనింటికి వచ్చేస్తోంది. ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో టెస్లా రేంజ్ వేరు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెట్టి సంచలనం రేపింది. అయితే ఇవి సెమీ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు. అంటే మనం అథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కారు మాత్రం రాలేదు. తాజాగా ఆ లోటు తీర్చింది టెస్లా. వినియోగదారులు ఆసక్తిగా చూస్తున్న టెస్లా తొలి పూర్తి స్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కారు వచ్చేసింది. మనిషి కంట్రోల్ లేకుండా నేరుగా ఫ్యాక్టరీ నుంచే ఇంటికి డెలివరీ అయింది కారు. తనంతట తానే తోలుకుంటూ 30 నిమిషాల్లో హైవేలు, ట్రాఫిక్ సిగ్నల్లు దాటుకుంటూ ప్రయాణించింది. ఇది టెస్లా మోడల్ వై ఈ కారు సెల్ఫ్ డ్రైవింగ్ వీడియోను టెస్లా కంపెనీ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇది వైరల్గా మారిపోయింది. ఫ్యాక్టరీ నుంచి బయలుదేరి రోడ్డుపై కావలసినట్లుగా వేగం మేనేజ్ చేసుకుంటూ, మలుపుల వద్ద నియంత్రించుకుంటూ, ముందు పక్క నుంచి వెళ్లే వాహనాలను సరిచూసుకుంటూ వెళ్ళింది. పైగా తనను కొనుక్కున్న వ్యక్తి ఇంటికి వెళ్లి అక్కడి పార్కింగ్ ప్రదేశంలో ఆగింది. టెస్లా వై కారు వీడియోను సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అసలు డ్రైవర్ లేకుండా, రిమోట్తో ఆపరేట్ చేయకుండా రోడ్లపై మొట్టమొదటి ప్రయాణం ఇదే అని పేర్కొన్నారు. కాగా టెస్లా కారు అంటేనే అద్భుతమని భావిస్తారు. అందులోని ఫ్యూచర్లు దీనికి కారణం. ఇక టెస్లా వై గంటకు 115 కిలోమీటర్ల వేగం సైతం అందుకుంది. కొసమెరుపు ఏంటంటే టెస్లా ఏఐ సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్ భారతీయుడే. ఆయన పేరు అశోక్ ఎల్లుస్వామి. ప్రపంచం వేగంగా మారిపోతోంది. టెక్నాలజీ రోజుకు అద్భుతాన్ని తీసుకొస్తోంది. మొబైల్, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అలాంటిదే టెస్లా తీసుకొచ్చిన మరో సంచలనం, డ్రైవర్ లేని కారు. ఒకప్పుడు ఊహించను కూడా ఊహించలేని ఈ ఆవిష్కరణ ఇప్పుడు నిజమైంది. టెస్లా కంపెనీ రూపొందించిన ఈ కార్లు రోడ్లపై సొంతంగా నడుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ కార్లు ఎలా పనిచేస్తాయంటే వీటికి 8 కెమెరాలు, 12 అల్ట్రాసోనిక్ సెన్సార్లు, రాడార్ సిస్టమ్, ఏఐ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటాయి. దీనివలన ఈ కారు ముందున్న వాహనాలను గమనిస్తుంది, లేన్ మారుస్తుంది, ట్రాఫిక్ సిగ్నల్స్ను పరిగణలోకి తీసుకుంటుంది, అవసరమైనప్పుడు బ్రేక్ వేస్తుంది, వేగం నియంత్రించుకుంటుంది, పూర్తిగా మానవ జోక్యం లేకుండానే వ్యవహరిస్తుంది. చాలా మంది కారు నడపాలంటే ముందు కారు నేర్చుకోవాలి. కొందరికైతే ఉద్యోగాలు, వ్యాపారాల వలన డ్రైవింగ్ నేర్చుకునే టైం ఉండదు. దీంతో డ్రైవింగ్ చేయలేని వారికి ఈ కారు స్వేచ్ఛను అందిస్తుంది. ప్రయాణ సమయంలో హాయిగా పుస్తకం చదువుకోవచ్చు, ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు, నిద్ర కూడా పోవచ్చు. ఈ కారు పర్యావరణ పరిరక్షణకు సహాయపడుతుంది. ఇవి పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లే కావడంతో కాలుష్యం బెడద కూడా తగ్గుతుంది. టెస్లా డ్రైవర్ లేని కార్లు ప్రస్తుతం అమెరికాలో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రపంచమంతటా ఈ కార్లు ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా టెస్లా ప్రవేశానికి మార్గం సిద్ధమవుతోంది. ప్రభుత్వ అనుమతులు రాగానే మన దేశ రహదారులపై కూడా ఈ కార్లు పరిగెడతాయి. అయితే మన దేశంలో ఉన్న రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితులు వలన అవి ఏ మేరకు వర్కౌట్ అవుతాయో తేలాలి. అయితే డ్రైవర్ లేని కార్ల వలన ప్రపంచంలోని కోట్లాది మంది డ్రైవర్లు ఉపాధి కోల్పోవడం మాత్రం ఖాయం. టెస్లా మాత్రమే కాదు, ఇంకా చాలా సంస్థలు డ్రైవర్ లేని కార్లను తయారు చేసే పనిలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కాకపోయినా రాబోయే 5-10 ఏళ్లలో, లేదంటే ఓ 20 ఏళ్లలో అయినా సరే డ్రైవర్ లేని కార్లు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వస్తే డ్రైవర్ ఉద్యోగాలు మాత్రం ఉండవని చెప్పొచ్చు.